వరుసబెట్టి అక్కడ తాడిపత్రి, చంద్రగిరి, తర్వాతన మాచర్ల, గురజాల ఈ సంఘటనలన్నిటి మీదన అసలు సంగతి తేల్చి నిందితులు ఎవరు, వాళ్ళని అరెస్టులు, ఈ వ్యవహారాలన్నిటి పరిశోధించడానికి, అట్లాగే వేగవంతంగా చర్యల కోసం అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. దీంట్లో ఐపీఎస్లు ఇది ఈ సిట్ని వినీత్ బ్రిజ్లాల్ ఐపీఎస్ ఐజీపీ ఎస్ఐబిని దీనికి హెడ్గా నియమించారు. దీంట్లో అధికారులుగా రమాదేవి ఏసీబీ ఎస్పీ, అట్లాగే సౌమ్యలత అడిషనల్ ఎస్పీ ఏసీబీ, రమణమూర్తి డిఎస్పీ ఏసీబీ శ్రీకాకుళం, సిఐడి డిఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ ఒంగోలు డిఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు, ఏసీబీ తిరుపతి డిఎస్పీ రవిమోహనాచారి, గుంటూరు రేంజ్ విఆర్లో ఉన్నటువంటి వి భూషణం ఎల్ఓపి విఆర్, అట్లాగే ఇంటెలిజెన్స్ విశాఖపట్నం ఇంటెలిజెన్స్ సంబంధించిన కె వెంకట్రావు, అట్లాగే ఏసీబీకి సంబంధించినటువంటి రామకృష్ణ, ఏసీబీకి సంబంధించినటువంటి జిఐ శ్రీనివాస్, ఒంగోలుకి సంబంధించినటువంటి మోయిన్, ఏసీబీ అనంతపురానికి సంబంధించినటువంటి ఎన్ ప్రభాకర్, ఏసీబీకి సంబంధించినటువంటి శివప్రసాద్, వీళ్ళందరినీ కూడా కలిపేసి ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్ని తేల్చబోతున్నారు. టోటల్గా వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు.